ఖమ్మం పోక్సో కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడం సంచలనంగా మారింది. ముగ్గురు మాజీ కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ నేతలు బేరసారాలకు దిగడం చర్చనీయాంశమైంది. లోకమంతా ఆ చిన్నారి పై జరిగిన ఘాతుకాన్ని చూసి అయ్యో పాపం అంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం సెటిల్మెంట్ చేసి కేసు లేకుండా చేసేందుకు విఫల యత్నం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం పోక్సో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ కామాంధుణ్ణి కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం వివాదాస్పదమవుతోంది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత పాపపై లైంగిక దాడి జరిగినట్లు బయటకొచ్చింది. కానీ అంతకుముందే రంగంలోకి దిగిన మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కాంగ్రెస్ నేతలు లైంగిక దాడిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు చర్చ జరుగుతోంది. నిందితుడు మహమ్మద్ గౌస్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయట. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికార పార్టీ కార్పొరేటర్లు, మరికొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు పోలీసులపై ఒత్తిడి చేశారని సమాచారం. బాధిత బాలిక కుటుంబంతోనూ మధ్యవర్తిత్వం నెరిపినట్టు విమర్శలు వస్తున్నాయి. బాలికపై నెల 6వ తేదీన లైంగిక దాడి జరిగింది. 9వ తేదీన విషయం బయటకొచ్చింది. బాలికపై జరిగిన అమానుష ఘటనను లోకమంతా ఖండించింది. కానీ నిందితుడు గౌస్కు రాజకీయ నాయకులు అండగా నిలవడం వివాదాస్పదమైంది. తొలుత లైంగిక దాడికి గురైన బాలిక ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి పడిపోయిందని ప్రచారం చేశారు. గౌస్ మొదలుపెట్టిన ఈ ప్రచారానికి అతని మద్దతుదారులు గొంతు కలిపారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ముందు ఇదే విషయాన్ని వల్లెవేశారు. కానీ స్పృహలోకి వచ్చిన బాలిక తనపై జరిగిన అమానుషాన్ని బయటపెట్టింది. దీంతో అధికార పార్టీ నాయకులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ కార్పొరేటర్లు రాయబారం నెరిపి కేసు నుంచి నిందితుడిని బయటపడేందుకు ప్రయత్నాలు చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు డబ్బును ఎరగా చూపారు. మెడికో లీగల్ కేసుగా గుర్తించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన బాధితురాలిని తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రి వర్గాలకు అనుమానం రావడంతో రిపోర్టులను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 20 లక్షల రూపాయలు ఇస్తామని, కేసు లేకుండా చేయాలని ఓ మాజీ కార్పొరేటర్ బేరం మాట్లాడినట్లు తెలిసింది. అనవసర రభస వద్దని, సైలెంట్ గా ఉండాలని బాధిత కుటుంబంపై కొందరు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి బెదిరించే ప్రయత్నం చేసినట్టు విమర్శలున్నాయి. అధికార దర్పంతో పోలీసులపైన కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేశారట. ఏకంగా 3 మాజీ కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్కే వెళ్లి కేసు నమోదు చేయవద్దని రాయబారం నడిపారట. పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటామని, అందుకు అంగీకరించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారట. కానీ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గౌస్పై పోక్సో చట్టంతో పాటు హత్యాయత్నం, సెక్సువల్ అబ్యూస్మెంట్ వంటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. అటు విషయం బయటకు రాగానే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్రాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. వైద్యం అందించేందుకు మమతా ఆసుపత్రి ముందుకొచ్చింది. విషయం బయటకు రావడం, కాంగ్రెస్ నేతల రాయబారాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇక చేసేదేమీ లేక మెల్లిగా జారుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం కేసు విచారించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సిపిఎం, ఇతర వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. నిందితుడు గౌస్కు ఉరిశిక్ష వేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.